ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ చేయాలన్న వాదనలపై స్పందించారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. బీజేపీ అమిత్ షా కోరడం వల్లే చంద్రబాబుకు వేరే గత్యంతరం లేక పవన్ ను డిప్యూటీ సీఎం చేశారని చెప్పారు. లోకేష్ ను అదుపులో పెట్టుకోమని చంద్రబాబుకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అంబటి లోకేష్ ఎక్కడ పడితే అక్కడ వసూళ్లకు పాల్పడుతున్నారని అమిత్ షా చెప్పారని విమర్శించారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయొద్దని అమిత్ షా చంద్రబాబుకు చెప్పారన్నారు అంబటి. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారంట. అమిత్ షా గారు ఏ మాట చెప్పాడో మాకు తెలుసు. ఏం మాట చెప్పాడు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ ఓడిని కాస్త కంట్రోల్లో ఉండమనయ్యా, ఎక్కడ పడితే అక్కడ ఏళ్లు పెడుతున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, కాస్త ఆగండి, మీ స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి స్పీడ్ తగ్గించండి, మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ వసూలు కార్యక్రమాలు నిమగ్నమైపోయి ఉన్నాడు, కాస్త జాగ్రత్త చేసుకో నాయనా అని ఒక మంచి సలహా ఇచ్చారంట. ఆ సలహాని బయటకు రాకోకుండా మీరు ఇవాళ ఇలాంటి పొంకాలు కథలు జగన్మోహన్ రెడ్డి గారి నివాసాల మీద వాటి మీద వీటి మీద రాసేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఒక దిగజారిపోయినటువంటి వ్యవహారాలు మీరు చేస్తున్నారు. ఈ వ్యవహారాలను కట్టిపెట్టి వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు చేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 50 బెడ్రూమ్లు ఉండే, 60 బెడ్రూమ్లు ఉండే, ఎన్ని పాత చింతకాయ పచ్చళ్ళలో కథలన్నీ కూడా ఇవాళ మళ్ళా వండి వాచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి కూడా చెప్పదలుచుకున్నాను. దీన్ని అమిత్ షా గారిని మీరు అడిగారు.